హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీలతో ఒక మంచి స్నాక్స్ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట. ఈవినింగ్ టైం ఈ విధంగా మిగిలిన ఇడ్లీలతో ఇలా స్నాక్స్ చేసి పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి. నేను మార్నింగ్ ఇడ్లీ పెట్టానన్నమాట. ఇది ఈవినింగ్కి వచ్చి ఒక 6 ఇడ్లీలు అయితే ఉన్నాయండి. ఈ 6 ఇడ్లీలతో ఒక మంచి రెసిపీని ఇప్పుడు తయారు చేసుకుందాము. ఈ 6 ఇడ్లీలు కూడా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా నేను స్లైసెస్గా కట్ చేస్తానన్నమాట. కొంచెం రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టు కట్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఇడ్లీలో సాల్ట్ వేసాం కాబట్టి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం తీసుకోండి. కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసేసుకోవచ్చు. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగు ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి. ఇలా వేసుకొని ఈ ఇడ్లీ మనం కట్ చేసుకున్నాం కదా, ఈ స్లైసెస్కి మాత్రం ఇలా చేత్తో కొంచెం రఫ్ చేసుకుంటూ ఈ ఉప్పు కారాలన్నీ కూడా పట్టించుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఇలా చేత్తో నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇట్లా చేసి పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇలా వేసిన వెంటనే మన రెండో వైపుకి ఫ్లిప్ చేయొద్దండి. ఒక అర నిమిషం ఆగిన తర్వాత రెండో వైపుకి టర్న్ అవుట్ చేయాలి. ఇలా చేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చాలా చాలా బాగా వచ్చాయి కదా. ఈ విధంగా ఫ్రై చేసుకొని రెండు వైపులు కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకొని ఒక డిస్సు ఉన్న పేపర్లోకి తీసేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది పీల్చేస్తుందన్నమాట. సో మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మిగిలిన ఇడ్లీలు వేస్ట్ చేయకుండా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది, మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకుంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ఇలా చేయటం వలన నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.